హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ స్వాగతం. ఈరోజు ఎవ్రీడే గీతా తెలుగు కార్యక్రమానికి ఈరోజు అందరికీ ఏకాదశి విషెస్. హ్యాపీ విజయ ఏకాదశి. సో ఐ విష్ ఎవ్రీవన్ షుడ్ డూ మోర్ రౌండ్స్ అండ్ చాంటింగ్ అండ్ దేవుడిని తలుచుకుంటూ ఉండాలి ఈ రోజు మొత్తం. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రేయర్స్. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, पंचतत्व की जय, वामन देव की जय, నరసింహ భగవాన్ కి జై. ప్రేయర్స్ తో స్టార్ట్ చేస్తామండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్. ఈ రోజు మనము సెకండ్ చాప్టర్ ఉన్నాం, గీతా సారాంశము. దాంట్లో 2.32లో ఉన్నాం. సో లెట్ us go with the శ్లోక. యదర్చయా చోపపన్నం స్వర్గద్వారం అపవృతం సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. యదర్చయా చోపపన్నం స్వర్గద్వారం అపవృతం సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. Prabhuji, can you just read the translation for me, Prabhu? Yes, Mataji. ఓ పార్థ, స్వర్గ ద్వారములను తెరుచునటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ మనము నిన్నటి వరకు ఏం చూసామంటే, ఫస్ట్ చాప్టర్ లో అంత అర్జునుడు యుద్ధ రంగంలో నిలబడిన తర్వాత కూడా తను యుద్ధం చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలా వరకు ఆయనకి చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కృష్ణుడు ముందు పెడుతున్నారు అనమాట. 4 మెయిన్ టైప్ ఆఫ్ రీజన్స్ అండి. మన జీవితంలో అన్ని చూసుకుంటే కూడా అర్జునుడు 4 డిఫరెంట్ కేటగరైజ్ చేసేసారు. వాటిల్లోనే వచ్చేస్తుంది మన కష్టాలన్నీ కూడా. సో అవి 4 రీజన్స్ ఏమేమి చెప్తున్నారంటే మీ అందరికి గుర్తుంటుంది అనుకుంటా. లెట్ మీ జస్ట్ రివైజ్. సో 4 రీజన్స్ ఆయన ఎందుకు యుద్ధం చేయనని అంటున్నారంటే, ఒకటి, నా రిలేటివ్స్ అందరూ ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా సోదరులు ఉన్నారు, ఇంకా మా భీష్మదేవులు వారు ఉన్నారు, పితామహులు, వీళ్ళందరినీ తో నేను ఎలా యుద్ధం చెయ్యాలని ఒకటి. ఇంకొకటి, వీళ్ళందరినీ నేను ఓడించి వీళ్ళందరినీ చంపివేసేసి నేను ఏం చెయ్యాలా, హౌ am I going to enjoy, దీన్ని నేను ఎలా సంతోషకరంగా ఎంజాయ్ చేస్తానన్న రెండో రీజన్. అండ్ మూడో రీజన్స్ వచ్చేసి, ఇవన్నీ చేసేదాని వల్ల నాకు పాపాలు చుట్టుకుంటాయి అని అర్జునుడు చాలా భయపడుతున్నారు. ఏం చేయాలి నేను, నాకు ఇలాంటి పాపాలు నేను చుట్టుకొని నేనేం చెయ్యగలను అని అంటున్నారు. అండ్ నాలుగోది అంటున్నారంటే, కుల ధర్మం నాశనం అయిపోతుంది అని అంటున్నారు. యుద్ధ రంగంలో అందరూ చనిపోతే ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకా ఆడవాళ్ళని ఎవరు చూసుకోవాలా, దానివల్ల వాళ్ళందరూ నశించిపోతారు. ఆ కుల ధర్మం అనేది పార్టీ లేకుండా ఉండిపోతారు. ఇంకా పిల్లలు ఏమంటే వాళ్ళ కార్యాలు చేయవలసిన పితృదేవులు వాళ్ళకు చేయవలసినది ఏది చెయ్యరు. ఇంకా పితృలోకంలో కూడా కయాస్ లాగా అయిపోతుంది అని అర్జునుడు ఆనాటికి, ఇంకా ఫ్యూచర్ కి, ఇంకా పోస్ట్ ఫ్యూచర్ కి కూడా ఆలోచించి ఆయన రీజన్స్ అన్ని కృష్ణుడు ముందు పెడుతున్నారు అనమాట. అది పెట్టేటప్పటికి ఆయన చెప్పే రీజన్స్ అన్ని లాజికల్ గానే ఉన్నాయి. అన్ని లాజికల్ గా ఉంది, ఏది తప్పు అని చెప్పడానికి లేదు. ఆయన
డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఆయన తీసుకున్న డిసిషన్ ఏమంటే, నేను ఇంకా యుద్ధ రంగంలో నేను యుద్ధం చెయ్యను అననని వెనకాడుతున్నారు. ఆ డిసిషన్ కృష్ణుడు ఏమంటున్నారు, ఇవన్నీ విని ఈ సెకండ్ చాప్టర్ లో నుంచి కృష్ణుడు ఏమంటున్నారంటే, నీ రీజన్స్ అన్ని లాజికల్ గానే ఉన్నాయి, అయితే నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు, నేను యుద్ధం చేయను అని వెనకాడేది అది కరెక్ట్ కాదు అని కృష్ణుడు అంటున్నారు. సో అర్జునుడు ముందు పెట్టిన 4 టైప్ ఆఫ్ రీజన్స్ ని ఒక్కొక్కటి ఖండం చేస్తున్నారు అన్నమాట. కృష్ణుడు ఒక్కొక్కటిని ఖండిస్తున్నారు, డిఫరెంట్ రీజన్స్ చెప్పి. ఇప్పుడు మనం కూడా ఏదన్నా డిసిషన్స్ 2 ఉంటాయండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఒకటి మంచి ఒకటి చెడు ఉన్నప్పటికీ మనం ఈజీ అయిపోతుంది, అది మంచి తీసేసుకుంటాం. అయితే 2 చెడులో నుంచి 2 మంచిలో నుంచి ఒక డిసిషన్ తీసుకోవాలంటే అది మనకు చాలా కష్టం అవుతుంది. అందుకని సరస్వతి ఠాకూర్ వారు ఒక కథ చెప్పేవారు అన్నమాట. ఏమంటే, ఒక కొడుకు ఒక తండ్రి గాడిద మీద రైడ్ చేస్తూ ఉంటారు ఆ రోజుల్లో. డాంకీ మీద రైడ్ చేస్తూ పోతూ ఉంటే చూసే జనాలు ఏమంటారంటే, అయ్యో అది చిన్న గాడిద, దాని మీద వీళ్ళిద్దరు ఎలా మీరిద్దరు దాని మీద కూర్చొని వెళ్తున్నారు అని జనాలు చెప్తారనమాట. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, సరే మరి అయితే నన్నని వాళ్ళ కొడుకును ఒక్కడనే కూర్చోబెట్టి ఈయన దాని వెనక నడుచుకుంటూ వస్తే మళ్ళీ అదే జనాలు అంటారు, అయ్యో ఏంటి ఆ చిన్న అబ్బాయి కూర్చొని ఉన్నాడు, ఈయన పెద్ద ఆయన నడుచుకుంటూ పోతున్నారు, ఇదేంది వీళ్ళకేం తెలియలేదా అన్నట్టు అంటూ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంకా తండ్రి స్విచ్ ఓవర్ అయిపోతారు. తండ్రి గాడిద మీద కూర్చొని ఇంకా కొడుకు నడుచుకుంటూ వచ్చేటట్టు ఇంకా కొనసాగుతూ ఉంటారు అన్నమాట వాళ్ళ ప్రయాణం. అలా చేసినప్పటికీ కూడా జనాలు ఏమంటారు, అయ్యో ఇదేంటి ఇలా వెనక ఈయన నడవడం ఏంటి, దాని మీద అది అక్కడ కూర్చోవడం ఏంటి, ఇదేం బాగుంది అని అంటూ ఉంటే మళ్ళీ తండ్రి ఏమనుకుంటారంటే, అయ్యో సరే అని ఇంకా ఇద్దరు వెనక, తండ్రి కొడుకు ఇద్దరు ఆ గాడిద వెనక నడవడం, ఆ గాడిద మాత్రం ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ అదే జనాలు ఏమంటారంటే, మీకు తెలివి లేదా ఏంటి, అంత చక్కగా ఒక డాంకీని పెట్టుకొని దాని మీద రైడ్ చేయకుండా మీరేంటి దాన్ని తనిగా నడవడం వదిలిపెట్టేసి మీరు వెనక నడుస్తున్నారు, ఎందుకు, వై డోంట్ యూ జస్ట్ రైడ్ ఆన్ ఇట్ అని అంటున్నారు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, డిసిషన్ మేకింగ్ ఇస్ వెరీ టఫ్. అండ్ ఇంకొకరిని మెప్పించడం అనేది కూడా వెరీ టఫ్ అన్నమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. బట్ అన్నిటికీ ముందు మనం భగవంతుడిని ఉంచామంటే డెసిషన్ మేకింగ్ మనకు ఈజీగా అయిపోతుంది. కృష్ణుడు మన సెంటర్ గా ఉంచి మనం ఏ కార్యక్రమాలు చేసేటప్పటికి అన్ని మంచిగానే ఉంటాయి అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, క్షత్రియ ధర్మం గురించి కృష్ణుడు అర్జునుడికి తెలియబరుస్తున్నారు. ఒక క్షత్రియుడు ఎలా ఉండాలంటే, యుద్ధ రంగంలో వెళ్ళినప్పటికీ యుద్ధం చేసేటట్టే ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళి నేను నేను వచ్చేసి వైలెన్స్ చేయను, హింస చేయను, నేను అహింసే పాటిస్తాను అన్నప్పటికీ అది వచ్చేసి ఇట్ ఈస్ అ ఫుల్ ఫిలాసఫీ అని అంటున్నారు ప్రభుపాదుల వారు. దీని గురించి కూడా పరాశర స్మృతిలో కూడా పరాశర ముని అన్నవారు ఎవరంటే వ్యాసదేవుడి వారి తండ్రి అన్నమాట. పరాశర ముని ఏమంటున్నారంటే, క్షత్రియోహి ప్రజారక్షాన్ శాస్త్ర పని ప్రదందయాన్ నిర్జిత్యా పరా సైన్యాది శితం ధర్మేన పాలయేత్. క్షత్రియోహి ప్రజారక్షాన్ అని ఆయన చాలా క్లీన్ గా వివరిస్తున్నారు. క్షత్రియుడు ధర్మం ఏమంటే ప్రజలు రక్షణ కోసం ఉండాలని చెప్పి. సో ఒక క్షత్రియుడు వాడు ఎలా ఉండాలంటే ప్రజలను రక్షించాలా, ఆ రాజ్యంని కాపాడాలా. సో యుద్ధ రంగంలో దిగినప్పటికీ తన కర్తవ్యం ఏమన్నది చెయ్యాలా. అక్కడికి వెళ్ళి నేను వచ్చేసి వైలెన్స్ పార్టీ అని అంటే బాగుండదు కదా. ఒక జడ్జి ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జే తీసుకోండి, ఇంకా ఒకడు హత్య చేసైనా ఏదో ఒక చేయరాని తప్పులు చేసి వచ్చిన వాడైనప్పటికీ వాడికి ఎలాంటి శిక్ష వెయ్యాలని వాడు చేసిన తప్పులన్నీ జడ్జి వచ్చేసి ఏమంటున్నారంటే, ఓకే వీడికి ఉరి శిక్షను లేకపోతే లైఫ్ టైం ప్రిజన్ అలాంటిది ఏదో ఒకటి ఇస్తారనమాట. ఇప్పుడు జడ్జి అక్కడ వచ్చేసి నేను హింస చేయను, వాడికి ఏది ఇయ్యను, వాడికి ఎలాంటి శిక్ష పెట్టను అని అంటే ఏమైతుంది, వాడు ఇంకా బయటికి వెళ్ళి ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాడు కదా.
సో ఎక్కడ మనము ఏది చెయ్యాలో ధర్మం ప్రకారం వాళ్ళ జడ్జి చేయాల్సిన కార్యక్రమం జడ్జి చేయాల్సిందే కదా. అందుకనే మనం అందరం వచ్చేసి ఆయన్ని పాటించి ఉంటున్నాం. సో ఇక్కడ ఒక క్షత్రియుడు అన్నవాడు ఏం చెయ్యాలనంటే, యుద్ధ రంగంలో దిగినప్పటికీ అధర్మంగా ఉండే రాజులు ఆ యుద్ధ రంగంలో వచ్చిన వారు అయ్యుంటే వాళ్ళని ఓడించి ఆ రాజ్యంని మంచితనంగా ధర్మంతో పరిపాలించాలా అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారనమాట. మళ్ళీ అర్జునుడికి ఇదే తెలియపరుస్తున్నారు. క్షత్రియ ధర్మ, నీకు పాపం చుట్టుకోదు, నువ్వు నీ ధర్మం ప్రకారం నువ్వు చెయ్యాల్సిందే అని అంటున్నారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే, అక్కడ నువ్వు ఏ రాజైనా యుద్ధ రంగంలో దిగినప్పటికీ తప్పైన రాజు, అధర్మంగా ఉండే రాజుని ఓడించాల్సిందే. ఇప్పుడు 2 రకాల ఆ క్షత్రియుడికి లాభమే వస్తుంది. ఏమంటే ఆ యుద్ధ రంగంలో దిగి అక్కడ ఆ అధర్మం రాజు వాళ్ళని ఓడించినప్పటికీ ఏమైతుందంటే ఆ రాజ్యం ధర్మంతో పరిపాలించే ఒక అవకాశం దొరుకుతుంది ఒక రకంగా చూస్తే. ఇంకొక రకంగా ఒకటి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒకటి ఓడించాలా, లేకపోతే వాళ్ళు రాజు వాళ్ళని ఓడించాలా, లేకపోతే తను ఓడిపోవాలా నన్న పక్షానికి ఏమైపోతుంది, తను చంపబడతారు కదా ఆపోజిట్ వాళ్ళ వల్ల. సో ఆ యుద్ధ రంగంలో సచ్చినప్పటికీ కూడా ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఈ శ్లోకంలో, ఆ యుద్ధ రంగంలో ఇలాంటి పోరాటంతో నువ్వు సచ్చినప్పటికీ కూడా నీకు స్వర్గ ద్వారం విశాలంగా తెరిచి ఉండి నిన్ను వెల్కమ్ చేస్తూ ఉంటుంది, ఆహ్వానిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ దొరకడమే కష్టం ఒక క్షత్రియుడికి. ఎలా చేస్తేనూ వాళ్లకు మంచే అవుతుంది. ఇలా యుద్ధ రంగంలో ఓడించినప్పటికీ ఓడిపోయినప్పటికీ 2 రకాల వాళ్లకు మంచి. ఒకటి వాళ్ళు గెలిచారంటే, ఎదుటి రాజు వాళ్ళని గెలిచారంటే, ఆ అధర్మం పాటించే రాజు వాళ్ళని గెలిచారంటే ధర్మంతో ఆ ఒక రాజ్యమే పరిపాలించే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అలా లేకుండా అక్కడ వాళ్ళు చనిపోయిన పక్షానికి స్వర్గలోకానికి వెళ్ళే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ దాన్ని ఏ ఒక క్షత్రియుడు వదులుకోరాదు అని ఇక్కడ మన భగవంతుడు అర్జునుడికి చాలా గట్టిగా ఉపదేశిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దానిక ఇంకా ఈ ఎన్ని రీజన్స్ అర్జునుడు స్వామివారు ముందు పెట్టినప్పటికీ స్వామివారు ఖండం చేసి, నువ్వు ఎలా అయితే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే, యుద్ధం చేయకుండా వెనకాడేదానికి దీంట్లో నుంచి ఎలాంటి ఆస్పెక్ట్స్ లో నుంచి చూస్తే కూడా యుద్ధం చేయకుండా వెనకాడేదానికి రీజన్స్ లేదు అంటున్నారు అన్నమాట. అప్పటికి అర్జునుడు ఏమి చేస్తారు అని అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. మనము ముందు శ్లోకాలలో చూస్తాం. ఇంకా ఇప్పుడు దాకా స్వామివారు చెప్పారు కదా, ఖండం చేశారు కదా, అప్పటికి అర్జునుడు వినకుండా నేను యుద్ధం చేయనున్నప్పటికీ స్వామివారు నువ్వు యుద్ధం చేయకుండా ఉంటే, ఇప్పుడు ధర్మ ప్రకారం అన్ని చెప్పారు. ఇప్పుడు దాకా మనము స్వామివారు ఏమన్నారంటే ఆత్మతత్వం గురించి చెప్పారు, దాని తర్వాత క్షత్రియ ధర్మం గురించి చెప్తున్నారు. ఇంకా మీట కూడా అర్జునుడు దాని గురించి వినకుండా నేను అధర్మం కాదు వైలెన్స్ చేయను అని వెనకాడారంటే ఏమి అవుతుంది? నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు కూర్చున్నావంటే అలాగా ఏమి అవుతుంది అని ఇంకా వచ్చే శ్లోకాలలో స్వామివారు చాలా బాగా చెప్తున్నారు. సో మనం ఇవన్నీ మిస్ చేయకుండా రోజు ఈ భగవద్గీత క్లాస్ తప్పకుండా అటెండ్ అవుతాం. ఇంకా ఈరోజు విజయ ఏకాదశి అండి. అందరూ దాన్ని మంచితనంగా ఎంత స్వామివారిని గురించి అనుకొని ఎంత మాక్సిమం రౌండ్స్ మనం చేయగలుగుతామో మనం చెయ్యాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ డైలీ. అండ్ మనకి ఈరోజు టేక్ హోమ్ ఏమంటే, డెసిషన్స్ ఏది తీసుకోవాలన్నప్పటికీ మనకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా అని ఇక్కడ దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం కృష్ణ సెంటర్డ్ గా ఉండి ఏ డెసిషన్స్ తీసుకుంటే స్వామి అనుగ్రహంతో అది మంచిగానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో ఆన్ ద పాత్ ఆఫ్ అర్జున, వాట్ హీ ఈస్ ట్రైయింగ్ టు ఫాలో. ఇవన్నీ మనకు ఒక లెసన్స్ అండి. రోజు మంచిగా చక్కగా
గీత దానికి ఎవ్రీడే ప్రోగ్రామ్ కు రావడానికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ కంటిన్యూ టు డూ దట్. అండ్ అందరికి మీ నియర్ అండ్ డియర్స్ వాళ్ళకి కూడా తెలపండి ఈ ప్రోగ్రామ్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద ప్రోగ్రామ్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ప్లీజ్ ఆస్క్.